ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పుటలో సంతోషిస్తున్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. ఆమేన్. మనముంటున్న స్థలములో, మన నివాసములో, మనము పనిచేయు స్థలములో సరిహద్దులలో సమాధానము కలగాలి. ఎక్కడో యుద్ధాలు, భూకంపాలు, గందరగోళ పరిస్థితులు తలంచి ఇక్కడ మనం బాధపడటం ఒకంతైతే, నీవు నివసిస్తున్న స్థలములోనే నెమ్మది లేని పరిస్థితి, నీ తోటి వారితో నీకు సమాధానం లేని స్థితి, నీ భర్తతో లేకుంటే నీ భార్యతో సమాధానం లేని పరిస్థితి, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేని స్థితి చాలా భయంకరంగా, అది చెప్పుకోవటానికి కూడా బాధాకరమైన విషయం. అయితే నా దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో, నీ నివాసములో, నీ ప్రాంతాలలో సమాధానము కలుగు చేసేదను. దేవునికి స్తోత్రం. సమాధానము కలుగు చేయువాడు ఆయనే కనుక ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క సహాయమును, ఆయన యొక్క కృపను వేడుకుంటూ మన సరిహద్దులలో నెమ్మది కలుగునట్లుగా ప్రభు చెంత, ఆయన సన్నిధిలో మనము ఉండులాగున చూసుకుందాం. సమాధానం కలిగి ఉండటం అనేది చాలా అవసరమైనది. సమాధానం లేని పరిస్థితి కంటే చీకటిలో జారిపోయిన పిండము గతియే మేలు అని ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఎలాగుందో ఒక్కసారి నీవు ప్రశ్నించుకొని ఒక్కసారి మనల్ని మనమే సరిచేసుకొని అశాంతికి, అసమాధానానికి కారణమైన పరిస్థితులేవో సరిచేసుకుందుముగాక. సమాధానము కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఇతరులతో, మన తోటి వారితో, మన కుటుంబముతో, స్నేహితులతో ప్రేమ కలిగి సమాధానముగా ఉండడం మనం చాలా చిన్న విషయంగా చూస్తాం. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ప్రేమ కలిగి ఉండటం చాలా ప్రయాసతో కూడిన పరిస్థితి, చాలా ప్రయాసతో కూడిన అంశమే. అయినప్పటికీ ఈ దైనందిన జీవితంలో మనము ప్రేమ కలిగి జీవిద్దాం, మనలను మనం తగ్గించుకుందాం, సమాధానాన్ని వెతికి వెంటాడదాం. అప్పుడు మన నివాసం ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, ఈ భూమి మీద మనం జీవించే కొద్ది దినాలు కూడా చాలా సంతృప్తిగా బ్రతకడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా సరిహద్దులలో సమాధానమును కలుగు చేయ దేవుడవు నీవే. ప్రేమ కలిగి సమాధానము కలిగి బ్రతకటానికి అది ఎంతో ప్రయాసతో కూడినదైనప్పటికీ మేము అట్టి ప్రేమ కలిగి జీవించటానికి మీ కృప దయచేయండి. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పిల్లలు నివసిస్తున్న వారి సరిహద్దులలో సమాధానమును నింపండి, కృపతో ఆవరించండి, నెమ్మదిని కలుగు చేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అశాంతికి కారణమైన పరిస్థితులేవో యేసు నామములో సరిచేయబడునుగాక, సరిదిద్దబడునుగాక, క్రమపరచబడుదురుగాక. అశాంతి, అసమాధానము యేసు నామములో నిర్మూలపరచబడునుగాక. ఐక్యత కలిగి జీవించుట, సమాధానముతో బ్రతకడం, ప్రేమ కలిగి జీవించటం ఎంత మనోహరమైనదో మీ లేఖనాలలో నుండి నేర్చుకోవడానికి. అవునయ్యా, మీ కృప చూపుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మీ ప్రేమను ఎరుగని అన్యుల వలె మేము జీవించకూడదని, ఇతరుల వలె మా సమాధానాన్ని మేము పోగొట్టుకోకూడదని మీ పరిశుద్ధ లేఖనాలు ఘోషిస్తుండగా మా అంతరాత్మను సరిచేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సమాధానము కలిగి నెమ్మది కలిగి బ్రతకటానికి మీ కృప దయచేయమని, వారి పరిస్థితులు ఏమైనప్పటికీ ఇప్పుడే గొప్ప నెమ్మది కలుగునుగాక, అశాంతి తొలగిపోవునుగాక, కృప కలుగునుగాక నానా మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృపా సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండి నెమ్మదిని సమాధానమును కలుగు చేయనుగాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. గాడ్ బ్లెస్ యు.